స్టంబ్లింగ్ టెస్ట్. నేను ఉదాహరణకి ఈ డెసిషన్ తీసుకున్నా, ఇది ఏ విశ్వాసికైనా ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళే విధంగా ఆటంకంగా ఉంటుందా అన్నది ఆలోచించాలి. ఆటంకపరిచే పరీక్ష, ఆటంక పరీక్ష, స్టంబ్లింగ్ టెస్ట్. నువ్వు పని చేయబోతున్నావు, ఆ పని నువ్వు మొదలుపెట్టావు. సంఘంలో ఉన్నటువంటి ఏ విశ్వాసికైనా నువ్వు చేస్తున్న ఆ పనిని బట్టి కానీ తీసుకున్న నిర్ణయం బట్టి, అరే అదేంటి అన్న అట్లా చేశాడు, అన్న చాలా ఆత్మీయుడు అనుకున్నాను కదా, అన్నింటి అలా చేశాడు, అక్క చాలా ఆత్మీయుడు అనుకున్నా కదా, అలాంటి డెసిషన్ తీసుకుంది ఏంటి అని నిన్ను బట్టి వాళ్ళు ఆత్మీయంగా నీరు గారిపోయే పరిస్థితి కల్పించే విధంగా ఉన్నట్లయితే నీ డెసిషను దేవుడి చిత్తానుసారమైనది కాదు అన్న విషయం మనం గుర్తించాలి. మాంసం తినడం, ద్రాక్షరసం తాగడం, ఇంకా మరి ఏదైనా సరే నీ సోదరుడు ఆటంకంగా భావిస్తే దాన్ని మానివేయడం మంచిది. నువ్వు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోబోతున్నప్పుడు, ఏదన్నా ఒక పని చేయబోతున్నప్పుడు అది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఆటంకం కలిగించే విధంగా, వాళ్ళ విశ్వాసాన్ని నీరుగార్చే విధంగా, వాళ్ళని ఇంకా ఆత్మీయంగా పడిపోయే విధంగా చేసేటట్లయితే ఆ నిర్ణయం మంచి నిర్ణయం కాదు అనే విషయం నువ్వు గుర్తించాలి.